పేరు సార్? నా పేరు ఉమామహేశ్వర్. ఓకే. ఏం చేస్తుంటారు సార్ మీరు? ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఓకే. మీకు ప్రీవియస్‌గా ఎంతొచ్చిందండి పన్ను? ఇప్పుడు ఎంతొచ్చింది? 101 వచ్చేదండి. రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటున్నాం. ఎలాంటి డ్యూస్ కూడా ఎలాంటివి కూడా లేవు. మొన్న రీసెంట్లీ వాళ్ళు వచ్చి వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేసి ఈ బిల్ కలెక్టర్ వాళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్ అవి చేసుకుపోయారు. ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి నోటీస్ కానీ ఇలాంటివి కానీ ఇవ్వలేదు. నార్మల్గా 101 వచ్చేది ఇప్పుడు 95,000 దాకా వచ్చింది. అది పోనీ రివైజ్ చేసే ఉందని ఒక నోటీస్ ఇచ్చేసి ఇవ్వాల్సింది, అది కూడా ఏమి ఇవ్వలేదు. దీన్ని వాళ్ళు చేసిన విధానం ఎలా ఉందంటే లాస్ట్ 3 years ప్లస్ దాని కంపౌండ్ ఇంట్రెస్ట్ చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పోనీ ఈ ఇయర్ నుంచైనా తీసుకున్నారు, ఈ ఇయర్ నుంచైనా లెక్క పెట్టారంటే అలాంటిది కూడా అప్డేట్ లేదు మాకు. వితౌట్ ఇంటిమేషన్ పంపించడం జరిగింది. మీరు కూడా అంటే మీ లోకల్ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కలవలేదా దీని గురించి? ఏం చెప్పారు? మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి ఏఈ గారిని కలిసాము. వారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఏం చేయలేము, మా చేతిలో ఎలాంటి లేవు డిసిషన్స్, మేము ఎలాంటి హెల్ప్ చేయలేమని వాళ్ళు క్లియర్గా చెప్పారు వాళ్ళు మాకు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్గా మొన్న అయిన ఎన్నికల్లో గెలిచాను. మీకు తెలుసా సార్ అంటే మీ కాలనీలో అందరికీ ఇంత ఎక్కువ మొత్తాన పన్ను పడిందని మీకు తెలుసా? యాక్చువల్లీ అండి ఇది నాకు ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాత మాకు ఎవరైతే మున్సిపల్ వాళ్ళు ఉన్నారో ఇది ఓన్లీ ఏవైతే రేకులు ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకి అమౌంట్ రావాలి, గవర్నమెంట్ తరఫు నుండి ఒక 5 to 7 lakhs వస్తాయని చెప్పినందుకు మేము ఆ రోజు సర్వేకి పర్మిషన్ ఇచ్చినాం. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇది దొంగ సర్వేలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే బదులు ఏదున్నా జెన్యున్గా చెప్తే గత ప్రభుత్వంలో ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ గారు ఉన్నారో 100 గజాల లోపట ఉన్న జాగాకి ఎటువంటి ట్యాక్స్ కట్టొద్దని ప్రతి నెల 100 రూపాయలు చొప్పున అప్పుడు కట్టుకున్నాం. ఎందుకంటే ఇది గత 45 ఏళ్ళుగా ఈ బస్సు పడ్డది. ఎప్పుడు నేను కూడా పుట్టలే, నేను పుట్టి 36 ఏళ్ళు అవుతుంది కానీ ఇంత ట్యాక్స్ ఎప్పుడు మేము గతంలో కూడా చూడాలి. ఎన్నో గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ రోషయ్య గారిని కానీ లేకపోతే తర్వాత వచ్చిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కానీ ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే ఇప్పుడున్న హైటెక్ సిటీ జూబ్లీహిల్స్ లాంటి దగ్గర పెంచుకోండి, మేము వద్దనట్లేదు, ప్రభుత్వంలో ఎటువంటి పనులు లేకపోయినా కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్లమ్లో మేము రోజువారీ పనులు చేసుకొని బతికేలాంటిది. మీరు ఇక్కడ చూస్తే కూడా చాలా చిన్న గల్లీలు, 10 ఫీట్ల గల్లీలు ఉండే దాంట్లో ఏదో రోజు ఒకరు 10 రూపాయల సామాన్ అమ్ముకోవడం కానీ డ్రైనేజ్ వర్క్ చేసుకోవడం కానీ డైలీ లేబర్ చేసుకోవడం కానీ నాలాంటి వాళ్ళు ప్రైవేట్ వర్క్ చేసుకొని కూడా ఇక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకోవాలని మేము ముందుకెళ్తున్న తరుణంలో ఇట్లాంటి ట్యాక్స్ ఇంత పెద్ద రూపంలో వేయడం వల్ల ఏంటంటే ఇండ్లు అమ్ముకొని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు గవర్నమెంట్ పరంగా కూడా మీరు ట్యాక్స్ చూసుకుంటే కనుక మా ఇండ్లు అమ్మినా కూడా దాంట్లో సగం రేట్ అంత ట్యాక్స్లు వేస్తే ఈరోజు నేను డీసీ గారిని కానీ మా జిల్లా కలెక్టర్ గారిని కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఒక్కసారి మాలాంటి స్లమ్ ఉన్న బస్సులను కొంచెం మీరు దయ చూపి ఈ ట్యాక్స్లను రద్దు చేయడము, దాన్ని కొంచెం మాఫీ చేయడము లేకపోతే తక్కువ చేయడమో చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.